హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టాలీవుడ్ సెంట్రల్. టాలీవుడ్ సెంట్రల్ ఈరోజు మీకు అందిస్తున్న సమాచారం. గుంటూరు టాకీస్లో ఒక మెరుపులా మెరిచిన శ్రద్ధాదాస్ ఆ వీడియోలు చూస్తుందట. మీకు తెలుసా ఆ వీడియోలు అంటే ఇంకేవో అనుకోకండి ప్లీజ్. అవి ఏ వీడియోలో చెబుతాను. ఈలోపు మీలో ఎవరైనా టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూశాక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. శ్రద్ధాదాస్ గుంటూరు టాకీస్ సినిమా డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్తో కలిసి మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నారట అని సమాచారం. ఆ సినిమాకి పేరు ఖరారు చేయనప్పటికీ అందులో పాత్రలు మాత్రం బయటకు వచ్చాయి. ఆ సినిమాలో హీరో రాజశేఖర్ గారు ప్రధాన పాత్ర చేయగా శ్రద్ధాదాస్ జర్నలిస్ట్గా కనిపించనుందట. రియల్ లైఫ్లో కూడా ఈమె జర్నలిజంలో డిగ్రీ పొందారట. కానీ ఫీల్డ్ మీదకి వెళ్ళలేదు. కనీసం సినిమా వల్ల అయినా నేను చదివిన చదువుతో చేయాల్సిన పనులు సినిమాలో చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే జర్నలిజంకి సంబంధించిన వీడియోలు అన్నీ తాను చూస్తున్నట్టుగా చెప్పుకొచ్చారని చెప్పుకుంటున్నారండి. అది మ్యాటర్. శ్రద్ధాదాస్ జర్నలిజంకు సంబంధించిన వీడియోలు చూస్తున్నారట. మరి ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. కానీ అదే కుక్క మనిషిని కరిచాక ఆ కుక్క నోట్లో నుండి నురగలు వచ్చి చచ్చిపోతే ఇది కామన్ కాదు, కంగారు. మీరు విన్నది నిజమే. కుక్క కరిచింది, అదే చచ్చింది. ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్లో రష్మి రొమాన్స్ పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.